హాయ్ అంజలి పార్టీ విలీనానికి సంబంధించి రేపు సాయంత్రానికి వైఎస్ఆర్టీపీ ముఖ్య నేతలందరూ ఢిల్లీ చేరుకోవాలని ఏఐసీసీలో కీలక పదవిలో ఉంటామని షర్మిల చెప్పారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక కాసేపట్లో వైఎస్ షర్మిల ఇడుపులపాయకు వెళ్లనున్నారు. కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఉంచనున్నారు. రేపు ఉదయం విజయవాడకు, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. రైట్, కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి సంబంధించి మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. సుమిత్ర, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరి కాసేపట్లోనే ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద ఆమె ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయబోతున్నారు. తమ కుమారుడు రాజారెడ్డి ప్రియాతో కలిసి అక్కడ పెళ్లికి సంబంధించినటువంటి మొదటి కార్డును కూడా అక్కడే ఉంచి అక్కడ ఆమె కొంతసేపు ప్రార్థనలు చేస్తారు. తర్వాత కుటుంబ సభ్యులతో కూడా కలవనున్నారు. దీని తర్వాత విజయవాడకు వెళ్ళి విజయవాడ నుంచి కూడా నేరుగా ఢిల్లీకి వెళ్లే వరకు వెళ్లాలని చెప్పి ఇప్పటి వరకు కూడా వారి యొక్క రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకున్న పరిస్థితి. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత పార్టీ విలీనం చేసే విషయం పైన, కాంగ్రెస్ లో చేరే విషయం పైన స్పష్టత ఇచ్చారు. సో వైఎస్ షర్మిల తమ యొక్క రాజకీయ మార్పుకు సంబంధించి గతంలో ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రారంభించేటప్పుడు కూడా తన తండ్రి సమాధి ఉన్నటువంటి ఇడుపులపాయకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన తర్వాతే పార్టీ అనౌన్స్ చేయడం కావచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఆమె పార్టీ పెట్టి మొత్తం కూడా పాదయాత్ర చేశారు. అయితే ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నటువంటి సందర్భం, మరొక వైపు తమ కుమారుడు వివాహం కూడా ఉండడంతో రెండింటిని దృష్టిలో ఉంచుకొని ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఇడుపులపాయలోనే ఆమె యొక్క పార్టీ మార్పుకు సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, లేదా కుమారుడి సంబంధించిన వివాహానికి సంబంధించినటువంటి విషయం, రెండింటిపైన కూడా అక్కడ ప్రార్థనలు చేసిన తర్వాత ముఖ్యులతో కూడా ఆమె, అంటే కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులతో కూడా మాట్లాడతారు. ఆమె రాత్రికి కూడా అక్కడే బస్ చేసే విధంగా ఇప్పటి వరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంకొక వైపు ఆమె దగ్గరకు కొంతమంది వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, ముఖ్య నేతలు కూడా కలిసే అవకాశం ఉందని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతుంది. ఇంకొక వైపు రేపు విజయవాడకి వెళితే విజయవాడ నుంచి కూడా ఆమె తాడేపల్లికి వెళ్ళి ఆహ్వాన పత్రిక ఇస్తారా, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారా, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారా అనేది కూడా ప్రస్తుతం చాలా ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి అంశం. షర్మిల రాజకీయంగా కాంగ్రెస్లోకి వస్తున్నారనేటువంటి అంశంతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. సో ఇడుపులపాయలో ఏం జరగబోతోంది, అలానే విజయవాడకి వెళ్ళిన తర్వాత అన్న జగన్ కుటుంబానికి ఆహ్వానం ఇస్తారా, లేకపోతే మరెవరితోనైనా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ షెడ్యూల్ ఎలా ఉండబోతోందో కూడా మనం డీటెయిల్గా చూద్దాం. మా కడప నుంచి ఇడుపులపాయ నుంచి కూడా శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో ఉన్నారు. విజయవాడ నుంచి రామారావు, మా ఏపీ బ్యూరో చీఫ్ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఢిల్లీ నుంచి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, షర్మిల చేరుకున్నారా ఇడుపులపాయకు? ఇడుపులపాయకు వచ్చిన తర్వాత అక్కడ మొత్తం ఆమె షెడ్యూల్ ఏంటి, ఎవరెవరు కూడా ఆమెని కలిసేందుకు ఇప్పటి వరకు అక్కడికి చేరుకున్నారు? శ్రీహరి, వైఎస్ షర్మిల కడప స్పెషల్ ఫ్లైట్ లో దిగి రోడ్డు మార్గాన్ని ఇడుపులపాయకు రానున్నారు. మరి కాసేపట్లోనే జస్ట్ దగ్గర సమీపంలో వచ్చారని తెలిసింది. మరి కాసేపట్లోనే ఇడుపులపాయ ఘాట్కు వస్తారు. ప్రధానంగా ఇక్కడ ఘాట్లో రావడానికి కారణం ఏంటంటే ఆమె కుమారుడి వివాహ పత్రికలను తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా, కుమారుడు కాబోయే కోడలు ఇద్దరు కూడా మనం ఆల్రెడీ ఇడుపులపాయలో ఉన్నారు, ప్రజెంట్ ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడ ఘాట్లోకి వస్తారు. వాళ్ళతో ఆమె అందరూ కలిసి, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ కార్డు ఏదైతే ఉందో కాబోయే పెళ్లి పత్రిక, ఆ కార్డు ఇక్కడ ఘాట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ ఇక్కడ చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు వైఎస్ ఘాట్. ఇప్పుడు ఘాట్లో ఉన్నాము. అక్కడ చూపిస్తున్న ఆ సమాధి దగ్గర ఏదైతే ఆ పెళ్లి పత్రిక పెట్టి అక్కడి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ పెళ్లి పత్రిక పెట్టి ఆ తర్వాత ఆ ప్రక్రియ అంతా మొత్తం ముగిసిన తర్వాత రాత్రికి ఇక్కడే ఇడుపులపాయ ఇంట్లో తన నివాసంలో బస్సు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అంటే వివాహ పత్రిక సంబంధించిన ఘాట్లో ఉన్న ప్రక్రియ పూర్తిగా కాగానే రాత్రికి ఇక్కడే బస్సు చేస్తారు. ఆ తర్వాత
తర్వాత రాజకీయ టెన్షన్ అయితే మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఇక్కడ ఇడుపులపాయ అనేది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆమె ఏ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు ఏ చేసినా అటు జగన్ రెడ్డి కావచ్చు ఏమో కావచ్చు ఫస్ట్ సమాజ్ దగ్గరే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసి ఇక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించి చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు అయితే కానీ చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కొందరు వైసీపీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొందరు కలుస్తారు అనేది ప్రచారం అయితే ఉదయం నుంచి ఈరోజు కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే తప్పకుండా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇడుపులపాయ అనేది మొదటి నుంచి కూడా రాజకీయంగా వాళ్ళు అక్కడే ఎక్కువ చర్చలు జరుపుతూ ఉంటారు, ఏ నాయకులని ఎవరితో అయినా కూడా. కాబట్టి నైట్ ఆమె ఇక్కడ ఉంటారు, నైట్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఎవరైనా కలుస్తారు అనేది కూడా మనకు నేపథ్యంలో అక్కడ షర్మిల ఎవరిని కలవబోతున్నారు, ఆమె ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది, లేదా ఆమె ఎవరిని